హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాండి. అలాగే ఈ రోజు అయితే నేను చిరుకోడ అయితే వెళ్తున్నాను ఫంక్షన్కి. నిన్న మొన్న మేమైతే 4 రోజుల నుంచి మొన్న మంగళస్థానాల్లో డెకరేషన్ పెట్టాను కదా ఫ్రెండ్స్. వాళ్ళది ఈ రోజు పెళ్లి డెకరేషన్ అయితే చేశానండి చిరుకోడలోను. అక్కడికి వెళ్ళిన తర్వాత డెకరేషన్ అన్ని కూడా ఎలా వచ్చినాయని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే అక్కడ మ్యారేజ్ అనేది కూడా ఫంక్షన్ హడావిడి అంతా కూడా ఎలా ఉంది ఏంటని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూద్దాం. ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్ అయితే వెళ్తున్నామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ హడావిడి అంతా కూడా ఎలా ఉంది ఏంటో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా మన వీడియోస్ ఎవరికైనా నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్. హాయ్ అండి, ఇవ్వండి. ఇప్పుడు మేము నలుగురు అయితే చిరుకోడ వెళ్తున్నాం ఫంక్షన్ కి. మ్యారేజ్ ఉంది కదండి ఫంక్షన్ కి. అప్పుడైతే అక్కడ ఫంక్షన్ కి వెళ్ళిన తర్వాత అక్కడ ఫంక్షన్ అంతా హడావిడి ఎలా ఉందో చూపిద్దాం ఫ్రెండ్స్. అమౌంట్ ఫ్రెండ్స్. మనం ఉండిగేట్ దగ్గర ఆగాం సోడా తాగితేకి. ఇప్పుడు మనం చిరుకోడ వెళ్తున్నాం కదా. ఇప్పుడు ఆగా ఉండి నేను బాబీ సోడా తాగుతున్నాం. సోడా, నిమ్మ సోడా. ఎలా అందరుకుండు సోడా. హాయ్ అండి, ఈరోజు అయితే మనం ఫంక్షన్కి వస్తున్నాం అని చెప్పాం కదండి. ఇక్కడ వచ్చినప్పుడు మన చిరుకోడ అండి ఇది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇండిలో. అప్పుడైతే మనం లోపలికి ఎంటర్ అవుతాం. మీరు మ్యారేజ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇది మొదలుకునే మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చెప్పున మేలుపైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి ఎవరు మాట స్పష్టంగా చెప్తాడు. ఇప్పుడు సమరక్షించుడగా నా భార్య అనుగా చర్చిలో అయితే మ్యారేజ్ జరుగుతుందండి. ఇప్పుడు ఈ చెప్పున టైం వచ్చి 1 గంట అయిపోయింది. దేవుని ఎదుట ప్రమాణం చేస్తున్నాను. ఇదైతే మన చిరుకోడ చర్చి అండి ఇది ఫ్రెండ్స్. చిరుకోడ చర్చి ఇది. ఇంట్లో అయితే మ్యారేజ్ జరుగుతుంది. ముందుగా అయితే మనం స్టేజ్ దగ్గరికి కూడా వెళ్దామండి. బాబాయ్, హాయ్ బాబాయ్. ఇప్పుడు స్టార్ట్ అయిందేంటి పెళ్ళి? ఇప్పుడా 1 గంట భోజనం టైంకి. అయితే లోపల మన స్టేజ్ దగ్గరికి అయితే వెళ్దామండి. హాయ్ చెప్పు గురు. ఇవ్వండి, ఇలా మేనల్లుడిదే పెళ్ళి. మేనమామ ఈయన వెంకటేష్ గారు. ఏర్పాట్లు అయితే గ్రాండ్ గా చేశారండి. ఇది అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగున్నాయి, బాగా చేశారు. ఇక్కడైతే బ్యాండ్ మేళం ఉంది. ఇప్పుడైతే లేటెస్ట్ గా అందరూ ఆర్కెస్ట్రాలు పెడుతున్నారు కదా. ఇలా ఓల్డ్ మోడల్ బ్యాండ్ మేళం అయితే సెట్ చేశారు. ఊరేగింపు కూడా మన ఇది ఎలా ఉంటుంది అని చూద్దామండి. బ్యాండా స్టేజ్ దగ్గరికి వెళ్దాం.
అమ్మా ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు స్టార్ట్ అయింది భోజనాలు. రెండో బంతా? ఓకే అమ్మా. రే తెల్లవారులు ఇక్కడ పని చేస్తా ఇంకేమొస్తారా అని చెప్పు. పడుకోలేదురా, ఇంకోటి ఉంది కదా పని. వెళ్ళదు. చికెన్ దమ్ బిర్యానీ, ఏమంటే మటన్ కర్రీ, ఏర్పాట్లు అయితే బాగా చేశారు. మూలుగు ముడుసులు, లక్కీ డ్రా ఎవడ తగులుతో తెలియదు కానీ లక్కీ డ్రా మూలుగు ముడుసులు యూట్యూబ్ లో పెడతాను బాబాయ్. తినం చూస్తుందండి. ఇదేమో చికెన్ రోస్ట్, చికెన్ రోస్ట్ వద్దు సరిపోతుంది, దుమ్మడిపోతుంది. తలకాయ కూర, ఇదైతే తలకాయ కూర అంటండి. మేక మాసం, మేక తలకాయలు ఇవి. మామిడికే తలకాయలు వేసారంట. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. అయితే వెళ్దామండి లోపలికి. హలో can you give me a call and to get busy చెప్పలు పడుతుంది. సిరీస్ వేసింది, ప్రైజ్ సిరీస్ సిరీస్ చక్కగా వేసింది. పాస్ ఇయర్ ఏంటంటే టక్కన వేసి అలా ఉండాలి. నేను మహేష్ బాబు కూడా వేసాడు. ఎవరు మ్యారేజ్ చేసుకోవాలి, కదా ఎవరు వేసి వెళ్ళదు. దయచేసి ఒక 5 మేము పంపిస్తాను. కింద గాలి ఉండదు, ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది. ఇప్పుడు ఎవరైతే అదేంటంటే ఎప్పుడైనా నేను కలిసి చెప్పడం లేదుగా. అది ఇప్పుడు నాలుగు బాగానే పడుతున్నారు. పెద్దలు కంప్లైంట్ చేస్తున్నారు. పెళ్లి కుమార్ నాన్నగారు రాజు అయ్యారు, కంప్లైంట్ కొట్టలేదు అంటారు. గట్టిగా సౌండ్ వస్తేనే నాకు పోయింది. మ్యారేజ్ చేస్తారు ఇప్పుడు. మ్యారేజ్ చేసుకుంటుంది. మహేష్ అలాగే శిరీష్ అలాగే మానవ పడుకుంటే ఎవరైనా ప్రత్యేకమైన మాట పాడాలంటే రండి. ప్రత్యేకమైన పడాలి. దయచేసి ఆశీర్వాదం వచ్చే వరకు మీరు ఏదైనా కోరుకుంటున్నారు అక్కడ అది చూసుకోండి. మీరు వెళ్తాం కుర్చీలో ఉంచడం తప్ప మీకు ఇబ్బంది లేదు. మేము రాజకీయాలు ఇచ్చిన కొద్ది చేస్తున్నాం దగ్గర మా మామూలు చెప్పొచ్చా. మాస్టర్ దర్శించిన తర్వాత కొద్దిగారు మీరు కింద కుర్చీ కనుక ఉంచుకోవాలి. దయచేసి సహకరించండి. ఎవరైనా పాట పాడేవారు రండి, పాట పాడేవారు రండి. మేనమాంటే చెప్పండి. సార్ పంపించండి. చుట్టూ రెడీగా ఉండండి. మేనమామ చుట్టూ ఉంటే రెడీగా ఉండండి. పిలుస్తాం రిజిస్ట్రేషన్ అయ్యండి. అదే రండి.
ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదంతా మన చెరుకువాడ. అప్పుడైతే మన చర్చ్ పైకి వచ్చామండి. మ్యారేజ్ అయితే పైన జరుగుతుంది చర్చిలో. పైకి వచ్చి మనం చేస్తున్నాం ఇదంతాను. అంతే ఇదిగోండి, ఇదంతా మన చెరుకువాడ. ఇదిగోండి ఈయన పెళ్ళికొడుకు వాళ్ళ నాన్నగారు. వెనకాలైతే అన్ని చక్కగా మంచి మంచి చెరువులు అండి. ఇవి మన చేపల చెరువులు, రొయ్యల చెరువులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. చిన్న లోపలికి వెళ్ళిపోమ్మా. వస్తున్నా కదమ్మా కదమ్మా. ఉన్న ఊరు ఖచ్చితంగా ముందు పొరుగు ఊరు వచ్చే అప్పుడు తింటారు. మా ఇద్దరికి 2 ప్లేట్లు రఫీ ప్లేట్లు తేలేదు. మామూలు ప్లేట్లు 2 కూర్చొని వెనక తీసుకుంటాం. అక్కడ 2 కూర్చోండి కూర్చుంటారు. కళ్ళు మిట్టుకున్నారు. స్మైల్ అవ్వాలి. శ్రేష్ఠ మామ ఇప్పుడు వస్తున్నారండి. బాబు బాబుతోనే కార్ అంటే ఎక్కడ ఉందా? Jadi
రే రాజు స్పీడ్ గా రారా బాబా, గంటకో పేపర్ వేస్తున్నావు, ముందే తీసుకుని ఉంచుకోవాలి. అరే చింటూ ముందే తీసుకుని ఉంచుకోవాలి అన్నాడు పేపర్లో. వీడియో వస్తున్నారా మాయా, జయరాజ్ మాయా? నాకు సార్ చేస్తారా కూతురు తెచ్చి సార్ పాపండి జరలే. ఇగో మా మాయదే కష్టం అంతనా, పెళ్లి కొడుకు వాళ్ళ అన్నయ్య గారు, పెద్ద అన్న గారు. మాయా ఇచ్చేదిరా, గమ్ముండ్రా. ఇవ్వండి మా సీన్ బాబాయ్, ఈయన వంట మేస్త్రి. బాబాయ్ ఎంతమందికి ఉండే ఇప్పుడు వంట? 1000 మందా? 1000 మందికి అయితే వంట చేశారండి ఆయన. టేస్ట్ అయితే అదిరిపోని. ఆల్రెడీ మేము పొద్దున ఉప్మాట గిప్మా మొత్తం టిఫిన్ అన్ని ఇక్కడ చేస్తాం. కూరల సాంబార్ అన్ని అదిరిపోని. అప్పుడైతే బాబాయ్ క్యాటరింగ్ కూడా పెట్టాడండి. క్యాటరింగ్ బాబాయ్ ఏంటి పేరేంటి? మార్తమ్మ క్యాటరింగ్. ఓకే, ఆన్లైనా? ఓకే, అంటే మన ఎంతమంది కావాల్సినా మీరు వండేసి పంపుతారా లేకపోతే ఇంటికి వచ్చి వండుతారా? ఓకే ఓకే. ఇక్కడ ఫ్రెండ్స్ చూసారు కదా, మా బాబాయ్ ఇంటికి మామూలుగా ఆన్లైన్ క్యాటరింగ్ అంట. ఎంతమందికైనా వండుతారండి, 100 మందికైనా 200 మందికైనా 50 మందికైనా సరే వండి పంపుతారు క్యాటరింగ్. ఎవరికైనా కావాలితే కనుక మీకు నెంబర్ లాస్ట్లో డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి ఫ్రెండ్స్.